మేకప్ తీసేయటం అంటే జనరల్ గా నార్మల్ వాటర్ తో వాష్ చేసుకుంటే సరిపోతుందా? మేకప్ వేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ థింగో ఇన్ని ఐటమ్స్ నువ్వు ఇందాక చెప్పినట్టు ఒక 15-20 ఐటమ్స్ లిస్ట్ ఆఫ్ సీక్వెన్స్ వేసుకున్న తర్వాత ఏమన్నా సీక్వెన్స్ రిమూవల్ కూడా ఏమన్నా సీక్వెన్స్ ఉంటుందా? కానీ మేకప్ ప్రాపర్ గా రిమూవ్ చేయకపోతే. హాయ్ అరవింద, హౌ ఆర్ యు? చరణ్, జనరల్ గా యూట్యూబ్ లో వీడియోస్ చూస్తుంటే మేకప్ వీటి గురించి అందరూ మేకప్ ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి, సీక్వెన్స్లు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ మేకప్ ఎలా తీసేయాలి అనే దగ్గరికి వచ్చేసరికి ప్రాపర్గా ఏ వీడియోస్ లేవు. 1-2 వీడియోస్ ఉన్నాయి. సో మేకప్ తీసేయటం అంటే జనరల్గా నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుందా? ఇన్ని ఐటమ్స్ నువ్వు ఇందాక చెప్పినట్టు ఒక 15-20 ఐటమ్స్ లిస్ట్ ఆఫ్ సీక్వెన్స్ వేసుకున్న తర్వాత ఏమన్నా సీక్వెన్స్ రిమూవల్ కూడా ఏమన్నా సీక్వెన్స్ ఉంటుందా? సో మేకప్ వేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ థింగో మేకప్ రిమూవ్ చేసేయడం కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేకప్ వేసుకోవడం వరకు బాగానే ఉంటుంది, కానీ మేకప్ ప్రాపర్గా రిమూవ్ చేయకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది. అంటే ఇట్స్ నాట్ లైక్ హెల్త్ ఇష్యూస్ అని నేను అనట్లేదు, కానీ ఇప్పుడు ఒక మేకప్ మనం అన్ని లేయరింగ్స్ చేసిన తర్వాత ఒక 1-2 అవర్స్ లేకపోతే 3 అవర్స్ లేకపోతే 8 అవర్స్ డిపెండ్స్ ఆన్ ద అకేషన్, అంత లాంగ్ లాస్టింగ్ ఒక మేకప్ ప్రోడక్ట్ మన స్కిన్ మీద ఉన్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అబ్బా ఏముంది రేపు మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవచ్చు అని పడుకుంటే ఓవర్ నైట్ అదే ప్రోడక్ట్ మన స్కిన్లో ఉండి రేపు మార్నింగ్ ఇంకో 2-3 డేస్కి బ్రేక్అవుట్స్ వస్తే అదిగో నాకు ఆ మేకప్ ప్రోడక్ట్ పడలేదు లేకపోతే ఆర్టిస్ట్ సరిగ్గా వర్క్ చేయలేదంట. నో, మేకప్ వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో అది రిమూవ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో డబుల్ క్లెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మేకప్ రిమూవ్ చేయడంలో. సో జస్ట్ ఒక్కసారి ఫేస్ వాష్ చేసేసుకుంటే అది పోదు, ఖచ్చితంగా ఒక 3-4 టైమ్స్. ఇప్పుడు వీ హ్యావ్ మెనీ క్లెన్జింగ్ బామ్స్ అని, క్లెన్జింగ్ ఆయిల్స్ అని, క్లెన్జింగ్ ఫేస్ వాష్ అని చాలా ప్రోడక్ట్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మేకప్ కూడా రిమూవ్ చేయడం కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంది. బట్ ఒక సీక్వెన్స్ అనేది కాకుండా వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్, అవి కూడా వాళ్ళ స్కిన్ టైపు వాళ్ళ సెన్సిటివిటీని బట్టి యూస్ చేయాలి. బట్ రిమూవ్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రిమూవ్ చేసిన తర్వాత అంతే పడుకోకుండా ఇన్ఫ్యాక్ట్ దే ఆల్సో హ్యావ్ టు డూ సమ్ స్కిన్ కేర్. మళ్ళీ ఒక టోనింగ్ కానీ మాయిశ్చరైజర్ కానీ అట్లీస్ట్ ఒక బేసిక్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నా దే వుడ్ హ్యావ్ అ హెల్దీ స్కిన్.